హైదరాబాద్ నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వచ్చాం గైస్. ఇక్కడ వెయిట్ చేస్తున్నాము క్యాబ్ కోసం. సో మా క్యాబ్ 1 o'clockకి పిక్ చేసుకుంటుంది. అక్కడి నుంచి వెళ్తూ ఐ థింక్ ఇట్ విల్ టేక్ అరౌండ్ 10 hours. Guess where are we going? We are going to Manali. Ending this year with a good trip. To reach Manali. After reaching Manali, I'll show you. సగం దూరంకే నేను ఏదో ముసుగు దొంగలాగా అయిపోయాను గాయస్. నా క్యాబ్ ఎలా ఉంది కమెంట్ చేయండి గాయస్. బాగుండే క్యాబ్ లింక్ ఇస్తాను, కొనుక్కోండి మీరు కూడా. మనాలి మాత్రం రాకండి, షివర్ అయిపోతున్నాము. హాఫ్ వే వచ్చాము. ఇప్పుడు టైం వచ్చేసి 4:15 అయ్యింది. 4:15కి కర్నల్లో ఉన్నాము. సో ఫుల్ చలి పుడుతుంది. అస్సలు రాకండి గాయస్ మీరు మాత్రం. పందిలా పడుకున్నా గాయస్, పందిలా పడుకొని ఇప్పుడే లేచాను. రాకండి గాయస్, అసలు వేస్ట్. వీఆర్ ఇన్ కర్నల్ నౌ అండ్ 8 degrees ఉంది టెంపరేచర్. లిటరల్లీ 8 degreesకి నేను వణికిపోతున్నా. ఇంకా మైనస్లో వెళ్ళిపోతే నేను చచ్చిపోతానేమో. మమ్మీ బాయ్ మమ్మీ. మీకు ఇప్పుడు నేను బరిస్తా చూపిస్తాను ఇక్కడ కర్నల్ దగ్గర. చూడండి, see barista is everywhere. Let's go, let's get into the cab now. Subway nunchi idigo water bottle and some cookies. Secret Santa tata. Bye bye. So this is the hotel we were at. Just look at the view. Awesome. That's how we came. That is the route. That is the route. From there we came till here. వ్యూ చాలా బాగుంది గైస్. టన్నల్లోకి వెళ్తున్నాం. మనాలికి వెళ్ళాలంటే టన్నల్ క్రాస్ చేయాలి ఫస్ట్. సో ఆల్మోస్ట్ వి రీచ్డ్ టనల్ ఎండింగ్ అనమాట. సో ఇప్పటికీ మనం 12 tunnels క్రాస్ చేసాం మొత్తం మనాలికి రావాలంటే. అండ్ స్టిల్ వీఆర్ ఆన్ ద వే. అండ్ లుక్ ఎట్ ద వ్యూ. చాలా బాగుంది వ్యూ. మనాలి, కుల్లు మనాలి హౌసెస్ ఇవన్నీ ఇక్కడ దారిలో. అండ్ మౌంటైన్స్, ఫుల్ ఆఫ్ మౌంటైన్స్ ఏరియా. చాలా బాగుంది. ప్రజెంట్ అయితే అసలు స్నోఫాలే లేదు, ఫుల్ ఎండ ఉంది. మార్నింగ్ ఏమో ఫుల్ ఫాగ్ వచ్చాలి. స్వెటర్ లేకపోతే బతకలేం అనిపించింది. ఇప్పుడు స్వెటర్ తీస్తేనే బతకలేం అనిపిస్తుంది. దారిలో చాలా హాట్ ఎయిర్ బెలూన్స్ ఉన్నాయన్నమాట. మనాలికి ట్రావెల్ చేసే టైంలో అక్కడ విజిటర్స్ కానీ లైక్ ట్రావెలర్స్ అందరూ హాట్ ఎయిర్ బెలూన్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నారు. హాట్ ఎయిర్ బెలూన్ ఇన్ మనాలి. చూడండి, సో గుడ్. వి సా లాట్ ఆఫ్ బెలూన్స్ వెల్ ఆన్ ద వే.
మనాలికి మేము 1 o'clockకి బయలుదేరితే 25th ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 1 o'clockకి బయలుదేరితే వీఆర్ స్టిల్ ఆన్ ద వే టు అవర్ హోటల్. ఐ థింక్ we almost traveled for 14 hours. అండ్ పారాగ్లైడింగే కాదు, హాట్ ఎయిర్ బెలూన్ కూడా చేయొచ్చు. అట్లానే పైకి తీసుకెళ్ళి వదిలేస్తారనమాట. అంటే వదిలేస్తారు ఇన్ ద సెన్స్ తీసుకెళ్తారు, అక్కడంతా తిప్పించి తీసుకొస్తారు. ఇట్ వాస్ సో గుడ్. యూ మస్ట్ ట్రై వెన్ యూ కమ్ టు మనాలి. గైస్ చాలా ఉన్నాయి మనాలి ఎంట్రన్స్లో స్టార్టింగ్లో. ఇఫ్ యూ వాంట్ టు ట్రై ప్లీజ్ గో అహెడ్. ఆలోచించొద్దు, వన్ టైం ఛాన్స్ అంటే. అసలు వ్యూస్ ఉన్నాయి ఒక్కొక్కటి మామూలుగా లేవు, సినిమాటిక్ వ్యూస్ అనమాట. ఇగ్నోర్ మై అవతారం. సో టుడే ఇస్ డే 2 ఇన్ మనాలి. వీఆర్ గోయింగ్ ఫర్ లోకల్ సైట్ సీయింగ్. సొలాంగ్ వ్యాలీకి వెళ్తున్నాం ఈరోజు. అక్కడ హార్స్ రైడ్, పారాగ్లైడింగ్, స్నో అడ్వెంచర్స్ ఆర్ ఐస్ అడ్వెంచర్స్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. వన్స్ నేను అక్కడికి రీచ్ అయ్యాక అక్కడ ఏమేమి జరుగుతున్నాయో మీకు చూపిస్తాను, యాక్టివిటీస్ ఏమున్నాయి, అండ్ మనాలిలో అసలు స్నోఫాల్ ఉందా లేదా అనేది కూడా నేను క్లారిటీ ఇస్తాను. సో అక్కడ ఒక స్ట్రీట్లో చాలా డెకరేషన్ చేశారు, క్రిస్మస్ కదా, చాలా బాగుంది. అండ్ సొలాంగ్ ఇప్పుడు హిడింబి టెంపుల్కి వెళ్తున్నాం, హిడింబా టెంపుల్. ఆ రోడ్లో అన్నీ షాప్స్ ఉన్నాయి, చాలా షాప్స్ ఉన్నాయి అన్నమాట. సో లుక్ ఎట్ దట్ వ్యూ, సో మెనీ షాప్స్. లుక్ టుడే లెట్స్ గో టు హిడింబా టెంపుల్ అండ్ సొలాంగ్ వ్యాలీ. సో we are going. I'll see you there. Bye. మనాలిలో చలి మామూలుగా లేదు. ఈ మాత్రం అవుట్ఫిట్లు వేసుకోకపోతే ఇక్కడ బతకడం చాలా కష్టం. సో 4-5 జాకెట్లు గట్టి తెచ్చుకోండి భారీగా. షాపింగ్ చేసి అయినా పర్లేదు అప్పటికప్పుడు, లేదంటే రిటర్న్ ఫ్లైట్ తీసుకొని వెళ్ళిపోవడం బెస్ట్. హిడింబా టెంపుల్. వీఆర్ ఎట్ ద ఫేమస్ హిడింబా టెంపుల్ ఇన్ మనాలి. సో క్యూ అయితే చాలా పెద్ద క్యూ ఉంది. సో వీఆర్ అండ్ మంచి వ్యూస్ ఉన్నాయి ఫొటోస్ దిగడానికి ఇక్కడైతే. కలిసి హాయ్ గాయ్స్, ఇట్స్ మనాలి. సో ఇక్కడ మనకి ఫొటోస్ తీస్తారనమాట. నేను ఇప్పుడే డ్రెస్ కాస్ట్యూమ్ ఆల్రెడీ దిగేసాను. చార్జ్డ్ మీ 100 రూపీస్. ఇఫ్ యూ ఎంట్రీ టికెట్ వచ్చేసి ఇక్కడ 10 రూపీస్ ఇక్కడ దీంట్లోకి రావడానికి, ట్రీస్ దగ్గరికి. సో ఎవరైనా ట్రై చేస్తుంటే రండి. అండ్ ఫోటోగ్రాఫర్ కూడా మనం మాట్లాడుకోవాలి. ఫోటోగ్రాఫర్కి వచ్చేసి మేమైతే 250 చేస్తున్నాము 10 ఫొటోస్కి. సో మీరు మాట్లాడి లైక్ మంచి బార్గెనింగ్ స్కిల్స్ ఉంటే బార్గెన్ చేయండి, మంచిగా వస్తారు ఎవరైనా. అండ్ ఫోటోషూట్ అయితే అయిపోయింది. సో వీఆర్ గోయింగ్ టు సొలాంగ్ వ్యాలీ. సీనరీస్ అయితే చాలా బాగున్నాయి. సినిమాటిక్ వ్యూస్ ఉన్నాయి మొత్తం. లాస్ట్ టైం వరదలకి రోడ్ పాడైపోయిందంట. సో అదంతా ఆల్మోస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ పైనే కన్స్ట్రక్షన్ నడుస్తున్నట్టుంది. అదే బాగా చేస్తున్నట్టున్నారు మొత్తం. బాగున్నాయి సీనరీస్ అన్నీ బాగున్నాయి. ఎక్కువ కొండలు అట్లున్నాయి అన్నమాట. చాలా బాగుంది రెస్టారెంట్. ఎవరైనా రావాలనుకుంటే రండి. అండ్ I'll show you this is the restaurant Solang Cottage where we stopped on the way to Rothang and also Solang. Restaurant was so good. It's beautiful to take pictures also. Just look at this snowfall. You're on the top of the mountain. Snowfall చాలా ఉంది అక్కడ. ఆల్మోస్ట్ టాప్కి వచ్చేసాం మనం. స్కై ఏదో స్నో ఏదో కూడా తెలియట్లేదు అట్లా.
స్నోఫాల్ అయితే లేదు, బట్ మంచు ఉంది కొంచెం అక్కడక్కడ పైన. సో కోల్డ్, ఫ్రీకింగ్ కోల్డ్. లాస్ట్ మినిట్లో ప్లాన్ చేంజ్ అయింది. సోలాంగ్లో అసలు స్నో లేదని చెప్పి మేమైతే రోతంగి ఆప్ చేసుకున్నాము. ఇంకా అది ప్యాకేజ్లో లేదు, బట్ వీ వెంట్ ఆన్ అవర్ ఓన్. ఇట్ చార్జ్ సమ్ ఎక్స్ట్రా అమౌంట్ ఫర్ అస్. అటల్ టనల్ రోతాంగ్. సో 9 kilometers ఉంది. వరల్డ్స్ లార్జెస్ట్ టనల్ అండి ఇది. వీఆర్ ఆల్మోస్ట్ క్లోజ్. ఇంకొక 2 kilometers 2.5 kilometers ఉంది. అది షో యూ హౌ సౌత్ సైడ్. డే 3 ఇన్ మనాలి. వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లాన్ చేసుకోండి. అండ్ జాన్లో రండి, ఎక్కువ మంది బాగుంటుంది అంట జాన్లో. నేను రాంగ్ టైంలో వచ్చాను, డిసెంబర్లో. అండ్ ఈరోజు కుల్లు వెళ్తున్నాను, డే 3. సో అసలు ఏం జరిగిందో నాకు తెలియదు, నన్ను అడగొద్దు. ఇక్కడ మనాలిలో వ్యూస్ చాలా బాగున్నాయి. అండ్ కొన్ని అడ్వెంచర్స్ చేసేదానికి కూడా ఉన్నాయి, లైక్ ఐస్లో కానీ స్నోలో కానీ మనం చేయాలన్నా కూడా ఒకసారి చెక్ చేయండి. లైక్ ప్రైజెస్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఎవరైనా కనుక్కొని ఆర్ఎల్స్ ఏదైనా మంచి గైడ్ని పట్టుకొని ప్లేసెస్ అన్నీ చూడండి. టైం మాత్రం ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి, లేదంటే వచ్చినందుకు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు. మూవ్ అయ్యేటప్పుడు షిమ్లాకి మేము దారిలో వాటర్ రాఫ్టింగ్ అయితే చేసాము. పర్ కిలోమీటర్ ఇంత అని చెప్పి పర్ హెడ్కి ఛార్జ్ చేశారనమాట. సో కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. ముందే ప్రయర్గా చూసుకోండి వన్స్. వీఆర్ ఇన్ కుల్ఫీ గాయస్. ఇక్కడ చాలా హార్సెస్ ఉన్నాయి. వీఆర్ గోయింగ్ ఫర్ హార్స్ రైడ్ టుడే. 3 kilometers. It's called pony, not horse. Said by some known person. ఇప్పుడు మనం పైకి వచ్చేసాము. ఎన్ని షాప్స్ ఉన్నాయో అన్నీ అక్కడంతా షాప్స్. హార్స్ రైడింగ్ చేసుకుంటూ పైకి వచ్చామన్నమాట. షాప్స్ అవన్నీ చాలా ఉన్నాయి, ఫుడ్ కానీ క్లాతింగ్ కానీ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టెలిస్కోప్లో టెలిస్కోప్లో వ్యూ చూడాలి. ఇక్కడ 300 చెప్తున్నారు, బట్ బార్గెన్ చేస్తే 200కి రానిస్తారనమాట పర్ పర్సన్ని. సో మాతా టెంపుల్, ఇండియా చైనా బార్డర్ చూడొచ్చు అంట. సో ఆల్ దట్ యూ కెన్ లుక్ ఎట్. ఆల్మోస్ట్ ఒక 10 ప్లేసెస్ వరకు చూపిస్తారు. నాట్ అట్లీస్ట్ 10, ఐ థింక్ అరౌండ్ 7 చూపించారు. ఇట్ వాస్ సో గుడ్, మస్ట్ ట్రై అని చెప్తాను. గుడ్ ఎక్స్పీరియన్స్. టెంపుల్ ఎట్ షిమ్లా. హనుమాన్జీ, దుర్గామాత, నాగదేవత. టెంపుల్కి రండి, దర్శనం చేసుకోండి మంచిగా. 2026 మంచిగా స్టార్ట్ అవ్వాలని కోరుకోండి. ఇక్కడ ఇలా కట్టారు అన్నీ. ఎవరికైనా కోరికలు ఉంటే తీరుతాయని వాళ్ళ నమ్మకం. వ్యూ ఫ్రమ్ టెంపుల్ చాలా బాగుంది. హాయ్ గైస్, షిమ్లా మాల్ రోడ్కి వచ్చాము. అయిపోయింది. ఫిట్నెస్ ఉంటేనే రండి, ఫిజికల్గా ఫిట్ ఉంటేనే మాల్ రోడ్కి రండి. కావాలంటే చూడండి గైస్, దిస్ మాల్ రోడ్. షిమ్లాలో నేనున్న హోటల్ వ్యూ అనమాట, చాలా బాగుంది. అండ్ కంప్లీట్ మనాలి షిమ్లా ట్రిప్కి వస్తే ఒక డిజాస్టర్ అనే చెప్పాలి. మీకు
ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇన్ కేస్ ఈ వీడియోకి మంచిగా రెస్పాన్స్ వస్తే ఐ విల్ షేర్ యూ ద డీటెయిల్స్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఐల్ సీ యూ. బాయ్.